బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కనిపిస్తూ ఉన్నది, హడావిడి కూడా కనిపిస్తూ ఉన్నది. ఇక బీఆర్ఎస్ పార్టీ మాత్రం అక్కడక్కడ విలవిలలాడుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. కౌన్సిల్ అభ్యర్థులు దొరకక మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు, అలాగే 2996 వార్డులకు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తం 2996 వార్డులకు పోటాపోటీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా అడుగులు వేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక అభ్యర్థుల వేటలోనే ప్రతిపక్షాలను ఉంచుతూ అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇదివరకే చాలా వరకు నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలలో నామినేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఖరారు పూర్తి చేసుకొని ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పటివరకు అభ్యర్థులు దొరకక అక్కడక్కడ కాస్త తర్జన భర్జన పడే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదు అనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. అంటే రేవంత్ రెడ్డి గారి వ్యూహంలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ విలవిలలాడేలా ఆయన నోటిఫికేషన్ జారీ చేసిన తీరు ఇప్పుడు ప్రతిపక్షాలు సైతం హర్షించదగ్గదిగా ఉన్నాయి. ఎందుకంటే ఒక రాజకీయ క్రీడలో, రాజకీయ గేమ్లో, పొలిటికల్ గేమ్లో ఖచ్చితంగా ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేసేలానే పాలకులు అడుగులు వేయాలి. ఇలా అడుగులు వేయడంలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారని చెప్పేసి విపక్షాలు సైతం అనుకుంటా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి నిజంగానే అభ్యర్థులు లేరా అన్న వార్తలు అయితే ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే 2 పర్యాయాలు ప్రభుత్వంలో ఉన్న పార్టీ తమకు నిజంగానే అభ్యర్థులు లేరా అనేది ఇప్పుడు చాలామంది ముక్కున వేలు వేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చాలామంది ఔత్సాహిక రాజకీయవేత్తలు అందరూ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలామంది, గోడ మీద పిల్లుల్లా ఉన్న చాలామంది అయితే జంప్ జలాని అయ్యారు, కాంగ్రెస్ పార్టీలోకి దూకేశారు. ఈ నేపథ్యంలో నిజంగానే బీఆర్ఎస్ పార్టీకి అక్కడక్కడ కౌన్సిలర్ అభ్యర్థులు కరువయ్యారనేది చాలామంది విస్తుపోయే నిజాలు. ఏదేమైనప్పటికీ మరి బీఆర్ఎస్ పార్టీ ఈ సమస్యలను ఎలా అధిగమిస్తుంది, మరి ఆయా మున్సిపాలిటీల్లో అభ్యర్థులను ఎలా ఖరారు చేస్తుంది, ఏ అభ్యర్థులను ఖరారు చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. నిజంగా ఇది రేవంత్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారనేది చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువు అనేది చాలా పెద్ద మొత్తంలో ప్రచారం కూడా చేసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో, అలాగే ఆ ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా. ఏదేమైనప్పటికీ ఇటీవల కేసీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన నోటిఫికేషన్లు కూడా జారీ అవ్వడం, దానికి ఆయన హాజరు కాలేను, ఎందుకంటే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియలో ఆయన బిజీగా ఉన్నాను, కౌన్సిలర్ అభ్యర్థుల ఖరారులో ఆయన బిజీగా ఉన్నానని చెప్పేసి ఆయన లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలోనే చాలామంది నిజంగానే బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. మరి దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎలా అధిగమించబోతున్నది, రేవంత్ రెడ్డి గారి వ్యూహాలను ఎలా దెబ్బకొట్టి తమ అభ్యర్థులను గెలిపించుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి తోడు ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కూడా అధికారులు చాలా శరవేగంగా పావులు కదుపుతూ ఉన్నారు. మరి కేటీఆర్, కేసీఆర్ల, హరీష్ రావుల చుట్టూ అయితే ఈ కేసు తిరుగుతున్న విషయం తెలిసిందే. మరి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వీరి చుట్టూ కేసు బిగుసుకోవడం, అలాగే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువవడం, మరి అభ్యర్థుల కోసం వారు వేట సాగించడం, మరి ఈరోజు నామినేషన్లు ఆఖరి తేదీ కాబట్టి, చివరి రోజున కాబట్టి, మరి అన్ని మున్సిపల్ నియోజకవర్గాల్లో అన్ని వార్డులకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు పోటీ చేస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక రేపు నామినేషన్ల పరిశీలన ఉండబోతుంది కాబట్టి ఇంకా రేపు బీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో నిజంగానే పోటీలో ఉందా, లేదంటే ఏ స్థానాల్లోనైనా అభ్యర్థి దొరకక పోటీ నుంచి తప్పుకుంటుందా అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి దీనికి సంబంధించిన వార్తలు రేపు లేదా ఎల్లుండి తెలిసే అవకాశం ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థులు దొరకక పోటీ నుంచి తప్పుకుంటే మాత్రం ఇది చాలా పెద్ద సంచలనమైన వార్త అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2 పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి తమ అభ్యర్థులను కూడా ప్రకటించుకోలేకపోయింది అంటే ఇది నిజంగా ఓటమి కన్నా అవమానకరమే అని చెప్పేసి విశ్లేషకులు అయితే భావించే అవకాశం కూడా ఉంటుంది. చూడాలి మరి బీఆర్ఎస్ పార్టీ నిజంగానే అభ్యర్థులు లేరా, లేదంటే ఇది కేవలం కాంగ్రెస్ సానుభూతి పరులు చేస్తున్న ప్రచారం అనేది వేచి చూడాలి.